Vega Jewelers Lo in-store wedding jewelry exhibition. Guaranteed lowest prices. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా 5 రాష్ట్రాల ఎన్నికలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చాలా హాట్గా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో తమిళనాడులో ఈసారి టీవీకే విజయ్ ప్రధాన పాత్ర పోషిస్తారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇదిలా ఉంటే తాజాగా త్రిష 43వ ఇయర్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో త్రిష తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్స్ లో శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒకవైపు త్రిష బర్త్డేతో పాటు మరోవైపు తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజు వెలువడడంతో మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీవీకే విజయ్ గెలుపు కోసం త్రిష తిరుమలకు వెళ్లి మరి శ్రీవారి కోసం ప్రార్థనల కోసం వెళ్లారని నెట్టింట కొత్త చర్చ మొదలైంది. గతంలో సైతం తిరుపతికి పలుమార్లు వెళ్లారు త్రిష. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, త్రిష బర్త్డే కూడా ఈ రోజు త్రిష విజయ్ గెలుపు కోసమే తిరుమలకు వెళ్లారు అన్నట్లుగా అక్కడ చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, సరిగ్గా ఇవాళ నటి త్రిష పుట్టినరోజు కావడం, అదేవిధంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా కౌంటింగ్ జరుగుతున్నటువంటి డే కూడా ఇవాళే కావడంతో తమిళనాడులో ఇప్పుడు ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల చూసినట్లయితే త్రిషకు సంబంధించి త్రిష కావచ్చు, అలాగే హీరో విజయ్, ఇప్పుడు టీవీకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి విజయ్, ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది. సో ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇటీవలే ఎన్నికలకు ముందే విజయ్ సతీమణి కూడా కోర్టులో కేసు వేయడం, దానికి సంబంధించినటువంటి ఒక రాద్ధాంతం కూడా చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. విజయ్ సినీ నటి త్రిషతో రిలేషన్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తనకు విడాకులు ఇవ్వాలి, ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఆమె ఒక్కసారిగా ఆ తేనె తొట్టును కదిలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు ఆ తర్వాత తన భార్య ఎప్పుడైతే మీడియా ముందుకు రావడం, ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళి ఈ విధంగా కంప్లైంట్ చేయడం జరిగిందో, ఆ తర్వాత వెంటనే విజయ్ కూడా దీన్ని నిజం చేస్తూ అటు విజయ్ త్రిష ఇద్దరు కూడా కొన్ని రోజుల తర్వాత వెంటనే ఇద్దరు కూడా ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులకు సంబంధించిన ఒక ఈవెంట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇద్దరు కూడా ఒకే కారులో వెళ్ళడం జరిగింది. ఒకే కారులో అటు విజయ్ కానీ త్రిష కానీ ఇద్దరు కూడా ఆ కారులో దిగి ఆ ఫంక్షన్కు అటెండ్ అయ్యారు. ఒక్కసారిగా అప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ ప్రచారానికి, వదంతులకి ఖచ్చితంగా బలం చేకూరుస్తూ ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేసినట్టుగానే చెప్పాలి. అయితే ఇప్పుడు త్రిష తిరుమలకు వెళ్ళడం, శ్రీవారి దర్శనానికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని బయటకు రావడం, ఇదంతా కూడా ఇప్పుడు తమిళనాడులో ఒక ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే త్రిష తన బర్త్డే కోసం అక్కడ వెళ్ళినప్పటికీ కూడా విజయ్ గెలవాలి, విజయ్ సీఎం అవ్వాలి, ముఖ్యంగా విజయ్ అక్కడ కింగ్ మేకర్ అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే అక్కడ స్వామివారి దగ్గర ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకుని బయటకు వచ్చింది అనేటువంటి మాటను కూడా ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ వర్గాలు, సినీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే విజయ్ అక్కడ గట్టి పోటీ ఇచ్చారు, విజయ్ అక్కడ పార్టీని ఏర్పాటు చేశారు, విజయ్ తమిళనాడులో ఇప్పుడు రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారు. ఇవాళ వెలువడబోతున్నటువంటి ఎన్నికల ఫలితాల్లో కూడా అది ప్రూవ్ కాబోతుంది అని టీవీకి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారు. అయితే విజయ్ ఇప్పుడు త్రిష ఇద్దరి మధ్య కూడా రిలేషన్ ఉండడంతో ఖచ్చితంగా రాజకీయాల్లో విజయ్ ఇప్పుడు సక్సెస్ అయితే విజయ్ పార్టీలో కూడా త్రిష కూడా త్వరలోనే రాజకీయాల్లో చేరబోతున్నారు. ఆమె సినిమాల్లో ప్రస్తుతం అంతా బిజీగా లేకపోయినప్పుడు కూడా పూర్తిగా పార్టీ మీద ఇక కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు కూడా త్రిష విజయ్ పార్టీలో చేరబోతున్నారు. త్రిష మహిళా విభాగానికి సంబంధించినటువంటి లీడ్ రోల్ను ప్లే చేయబోతున్నారు. ఆమె కూడా టీవీకే పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అలాగే ఆమెకు సంబంధించినటువంటి కొన్ని టికెట్స్ను కూడా ఫైనలైజ్ చేయడానికి త్రిష దగ్గరికి చాలామంది నేతలందరూ కూడా క్యూ కట్టారు అనేటువంటి ఒక వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం వీటన్నిటికీ తెరదించుతూ ఎన్నికల్లో అయితే మాత్రం త్రిష పోటీ చేయలేదు, టీవీకే పార్టీలో కూడా జాయిన్ కాలేదు. కేవలం విజయ్తో సన్నిహితంగా ఉండడం, విజయ్తో రిలేషన్లో ఉంటూ అటు ఒక ఈవెంట్కి కూడా ఇద్దరు కలిసి హాజరవుతుండటంతో కేవలం వ్యక్తిగతంగానే విజయ్కి దగ్గరగా ఉన్నారు తప్ప రాజకీయ పరంగా విజయ్కు ఆమె ప్రస్తుతానికైతే దూరంగా ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ని అయితే క్లియర్ కట్గా పంపించారు. ఎందుకంటే ఇలాంటి టైంలో విజయ్ ఇప్పుడు పోటీ చేస్తూ ఒక సింగిల్ అజెండాతో ఖచ్చితంగా ప్రజలకు తాను మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లోకి వచ్చి సినిమాల్లోకి వదులుకొని మరి వచ్చాను. ముఖ్యంగా ఇక సినిమాల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేదు. ఒక స్టార్ డమ్ ఉన్నటువంటి
మెయిన్ లీడ్ రోల్లో ఉన్నటువంటి విజయ్ ఇప్పుడు సినిమాను వదులుకొని పూర్తిగా ప్రజల కోసం, తమిళనాడుకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చాను అని పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి టైంలో ఒక రిలేషన్లో ఉన్నటువంటి త్రిషను పార్టీలో జాయిన్ చేసుకుని అక్కడ టికెట్ ఇచ్చి పోటీ చేస్తే అది ఒక రాంగ్ మెసేజ్గా కన్వర్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతానికి రాజకీయాలకు విజయ్ త్రిషను దూరం పెట్టారు అనేటువంటి ఒక సమాచారం కూడా అక్కడ వచ్చింది. సో ప్రస్తుతం అయితే మాత్రం పార్టీలో ఆమె జాయిన్ కాలేదు, పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా తెర వెనుక చూస్తున్నారు అనేటువంటి విషయం కూడా అక్కడ స్పష్టంగా తెలుస్తుంది.